సార్ రామారాజు గారు, మీ వీడియో అద్భుతమైన వీడియో, చాలా బాగుందండి. కానీ ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే, కంటి పరీక్షలు ఉచితంగా చేయబడును, కళ్ళజోళ్ళు ఇవ్వబడును అనే కళ్ళజోళ్ళ షాప్ మీద ఏ విధమైన ఎలిగేషన్ లేదు. అలాగే రోడ్డు పక్కన ఈ మూలికలు అమ్ముకుంటూ నేను ఏదో పెంచుతాం, మీ కాళ్ళ నొప్పులు తగ్గిస్తాం అని చెప్తున్న వాళ్ళ మీద ఏ విధమైన యాజిటేషన్ లేదు. కానీ ఇంకొకటి ఉందండి, మందుల షాప్ దగ్గరికి వెళ్ళి నాకు జలుబు రంప అంటే మందుల షాప్ ఆయన కూడా టాబ్లెట్లు ఇస్తున్న దాని మీద ఏ విధమైన ఎలిగేషన్ లేదు. కానీ మేము వాళ్ళు అంటే ఐఎంఏ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు చదువుకుని చదువుకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. కానీ ఏదో చదువు అన్నది పుస్తకానికి సంబంధించిందండి, ఎక్స్పీరియన్స్ అన్నది అది ఒక రకమైన చదువు కంటే గొప్పదండి. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసిన దానికి, పుస్తకంలో చూసిన దానికి చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉందండి, దాని మీద, లేకపోతే ఇంకో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, దాని మీద ఉన్న పేర్లు ఎవరు, ఉన్న డాక్టర్ల పేర్లు ఎవరివి, అక్కడ ఉన్న డాక్టర్లు ఎంతమంది, ఈ పేర్లు ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్నారా? ఇప్పుడు ఐఎంఏలో రిజిస్టర్ చేసుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు అందరూ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధమైన విధులు వర్తిస్తున్నారు అనే విషయంపై నాకు కూడా, ఎందుకంటే ఈ ఎంబీబీఎస్ ఎంతో కష్టపడి చదువుకుంటారు సార్, కనీసం వాళ్ళకి ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చే గౌరవం కూడా లేదు. ఒక ఎంఆర్ఐ తీస్తే ఆన్లైన్లో ఎవరికో పంపాలి, ఆయన ఒపీనియన్ ఇస్తాడు. ఒక సిటీ స్కాన్ తీస్తే ఎవరికో పంపాలి, ఆయన ఒపీనియన్ ఇస్తాడు. కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన ట్రీట్మెంట్ ఆయన చెప్తాడు, అక్కడ ఉండి పేషెంట్ కండిషన్ వీళ్ళు ఇక్కడ నుండి చెప్తారు. ఇది మరి జుగుప్సాకరంగా లేదు సార్. అంచేత ఇది వ్యవస్థ ప్రజలని రక్షించడానికా భక్షించడానికా అన్నది ఒకసారి ఐఎంఏ వాళ్ళు కూడా ఆలోచించుకుని, నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాను సార్. మొత్తం స్ట్రాటజీ ప్రకారంగా గత 10 సంవత్సరాలుగా మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర చచ్చిపోయిన పేషెంట్లు ఎంతమంది, పిఎంపీల దగ్గర చచ్చిపోయిన పేషెంట్లు ఎంతమంది, క్వాలిఫైడ్ డాక్టర్లు చేసిన తప్పు వల్ల చచ్చిపోయిన ఎంతమంది, పిఎంపీ చేసిన తప్పు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అన్నది తీస్తే సార్ మొత్తం బయటకు వస్తుంది సార్. మోకాళ్ళు నొప్పికి అమ్మాయిలు వేసిన డాక్టర్లు చేత ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పింది కాదు సార్, ఎవరినో నొప్పించాలని చెప్పింది కాదు సార్. ఒక ఆవేదన, ఒక దోపిడీ వ్యవస్థ పిఎంపీలని నీచంగా చూసి, పిఎంపీల మీద ఆధారపడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకుని, హాస్పిటల్ పెట్టుకుని, పిఎంపీల మీటింగులకు వచ్చి ఆహ్వానించి ఈ ఐఎంఏ డాక్టర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, మీరు తీసుకొచ్చిన ఈ టాపిక్కి మాత్రం నేను సదా మీకు కూడా పాదాభివందనం చేస్తాను సార్. నమస్కారం సార్.